మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఏకశిల వెంచర్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న దాడి జరిగిన ప్రదేశంలో క్లూస్ సేకరించారు. ప్లాట్ యజమానుల స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. కాసేపట్లో ఎంపీ ఈటల రాజేందర్ ఘటనా స్థలానికి రానున్నారు. ప్లాట్ యజమానులను పరామర్శిస్తారు. కొర్రెములలోని ఏకశిల వెంచర్లో నిన్న తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వ్యవసాయ భూమిని కొన్నారని, ఆ భూమి తనది అంటూ రియల్టర్ వెంకటేష్ అనుచరులతో కలిసి ప్లాట్ ఓనర్స్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 2 ప్లాట్ ఓనర్స్ తలకి గాయాలయ్యాయి. ఈ భూతగాద విషయంలో గతంలో ఎంపీ ఈటల రాజేందర్ జోక్యం చేసుకుని ప్లాట్ ఓనర్లకు మద్దతుగా నిలిచి వెంకటేష్ అనుచరులపై చేయి చేసుకున్నారు. కొర్రెముల పరిధిలోని సర్వే నెంబర్ 739 నుంచి 749 వరకున్న సుమారు 10 సర్వే నెంబర్లలో 1985లోనే ఏకశిల లేఅవుట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి వందలాది మంది మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుక్కుని వివాదంలో చిక్కుకున్నారు. ఈ భూమి అగ్రికల్చర్ ల్యాండ్ కాదని, ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంతమంది అధికారుల అండదండలతో కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ప్లాట్ ఓనర్లకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఏకశిల వెంచర్లో పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, శ్రావణి, ఘట్కేసర్లోని ఏకశిల వెంచర్ లో ఈ ల్యాండ్ సంబంధించి కూడా ఇంకా వివాదం కొనసాగుతుంది. సర్వే నెంబర్ 339 నుంచి 349 దాదాపు 10 సర్వే నెంబర్స్ కు సంబంధించి కూడా చాలా వరకు ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే మధ్యతరగతి వారందరూ కూడా ఇక్కడ ల్యాండ్ పర్చేస్ చేశారు గతంలో. సో ప్రస్తుతం రియల్టర్ వెంకటేష్ అలాగే ఫ్లాట్ యజమానుల మధ్య గొడవ జరుగుతుంది. నిన్న ప్రైవేట్ వ్యక్తులు ఒక మాఫియా గుండాలుగా వ్యవహరిస్తూ ఫ్లాట్ యజమానుల పైన దాడికి పాల్పడ్డారు. 2 వ్యక్తులకు సంబంధించి కూడా తలలు గాయాలే. సో ప్రస్తుతం అయితే పోచారం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని క్లూస్ సేకరించారు. అలాగే బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరికొద్ది సేపట్లో ఏకశిల వెంచర్ బాధితులకు మద్దతుగా నిలిచేందుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా రాబోతున్నారు. సో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా ఉండేది కూడా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వీరంతా కూడా ఫ్లాట్ ఓనర్స్. గతంలో వీరందరూ కూడా ఇక్కడ ఫ్లాట్స్ కూడా కొనుగోలు చేశారు. వారితో మాట్లాడదాం. అమ్మా, ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తుంది? అసలు ఇక్కడ వెంకటేష్ అనే వ్యక్తి మీ పైన దాడి చేయడానికి కారణాలు ఏంటి? మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు ఇక్కడ ల్యాండ్? మేము 40 years ముందే కొనుక్కున్నాం. 40 years అవుతుంది అది కొనుక్కొని. ఇప్పుడు మాకు అన్ని ఈ కోర్టు ఆ కోర్టు ఈ కోర్టు అని అంటే అన్ని విన్ అయిపోయినాం. అయిపోయాక కూడా మీకు పర్మిషన్ లేదు, మీకు ఇది లేదు అది లేదు అని ఏదో ఒకటి చెప్పారు. మొన్న సర్వేకి వచ్చిండు సార్. సర్వేకి వస్తే సరే సార్ మాదిగో ఇది ఫ్లాట్, మా పేపర్ ఇది అని ఆ సార్కు అన్ని చూపించినాం. మేము కట్టుకున్నవి అన్ని ఇగో ఇక్కడ కూలగొట్టిరు ఇక్కడ కూలగొట్టిరు. మేము 1 lakh 1-2 lakhs పెట్టి మేము ఇట్లా గోడల్లాగా కట్టుకుంటే కూడా కూలగొట్టేసిరు సార్. ఇక ఇది మాది పరిస్థితి అని చెప్పి చూపించినాం. అరే అట్లనా అమ్మా, కానీ ఇది చెట్లు గుట్టలు అన్ని ఇట్లా ఉంది కదమ్మా, ఇది ఫ్లాట్లా కనబడతలేదు అన్నాడు. సరే సార్ మేము రేపు సాఫ్ చేయించుకుంటామని అతనికి చెప్పినాం. చెప్పినాక నెక్స్ట్ డే నిన్న మేము జేసీపీలు పిలిపించుకొని ఏమన్నాము, నేను ఒక్కదాన్ని చేసుకుంటే నీది గలీజ్ ఉంటది, నువ్వు ఒక్కదాన్ని చేసుకుంటే ఆమెది గలీజ్ ఉంటది, మనం మనిషికి ఒక 5-6 వేలు కలెక్ట్ చేసుకొని తక్కువ అమౌంట్ పడుతుంది మనకు అని చెప్పి కలుపుకొని మేము జేసీపీలను పిలిపించుకొని సాఫ్ చేయించుకుంటున్నాం. సాఫ్ చేయించుకుంటుంటే వాళ్ళు ఇది మీది కాదు, వెంకటేష్ వాళ్ళ గుండాలు అతను రావాలి కదా, అమ్మా మీది కాదు ఇది, మీరు ఇట్లా కొనుక్కున్నారు తప్పు ఏదో మాకు అతను వచ్చి సమాధానం చెప్తే అది నిజమా అబద్ధమా మాకు కూడా అర్థమవుతుంది కదా. అతను ఎవరినో పంపించి మమ్మల్ని కొట్టిపియడము, మమ్మల్ని నూకేయడము, రాళ్లు తీసుకొని సార్ పోలీసు వాళ్ళు వీడియో తీస్తున్నారు. నన్ను మా భర్తని ఇమ్మని అందరు నూకేసి మేము కింద పడిపోయినా సార్. నేను మేము లేవలేని పరిస్థితిలో కూడా ఇప్పుడు రావాల్సి వచ్చింది. మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు సార్. పోలీసు వాళ్ళు ఉండి కూడా ఏం ప్రయోజనం సార్ మాకు? రాళ్లు తీసుకొని ఇసిరి కొడితే అబ్బాయికి ఇక్కడ తగిలితే ఇప్పటికి కూడా రక్తం ఉంది. నేను చూపిస్తా మీకు ప్రూఫ్. ఇప్పటికి కూడా రోడ్డు మొత్తం రక్తం గారి ఇక్కడ ప్రూఫ్ చూపి అంటారు. ఏం ప్రూఫ్ చూపించాలి సార్? సార్ ఆయనకి ఎన్నో రోజుల నుంచి ఎన్నో గత కొద్ది ఏళ్ల నుంచి కూడా మీరంతా కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ రియల్టర్ వెంకటేష్ కి మీకు మధ్య గొడవ 18-20 years నుంచి ఇట్లా సతాయిస్తాడు. ఏ పేపర్లు ఉండే ఆయన దగ్గర హైకోర్టు ఆర్డర్లని ప్లాట్ల పేపర్లు ఉంటాయి. సర్వే చేయొద్దని హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా సర్వే చేయొద్దని ఇచ్చింది. ఆ తర్వాత డీటీ సర్వే అని ఆయన ఒకళ్ళు మేనేజ్ చేసుకుని తీసుకొచ్చుకుంటాడు. తీసుకొచ్చుకున్న తర్వాత ఫ్రైడే రోజు మేమంతా పోయి ప్లాట్లలో అంతా చెప్తే ఆయన సర్వే చేయనన్నాడు. అన్ని ప్లాట్లే ఉన్నాయని సర్వే చేయనని పోయిన ఆ రోజు కూడా మా మీద దాడి చేసారు. చేస్తే అది కూడా మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. ఫ్రైడే రోజు కూడా కంప్లైంట్ ఇచ్చేసినాం. మళ్ళా నిన్నేం చేసారు, నిన్న ఒక 100 మంది గుండాలను పెట్టి వెంకటేష్ వెనుక వండుకుంటూ పెట్టి నానా బీదోచన చేసుకుంటూ, లేడీస్ అని లేదు, ఏజుడ్ అని లేదు, ఎవ్వరు దొరికితే వాళ్ళను మామూలు కొట్టడం కాదు,
100 మంది గుండాలు. గతంలో మల్కాజ్గిరి ఎంపీ కూడా వెంకటేష్ గుండాలు ఎవరైతే అన్యాయంగా లోపలికి ట్రెస్పాసారో వాళ్ళపైన చేయి చేసుకున్నారు, దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా గతంలో ఫిర్యాదు చేశారు పోలీసులు. అప్పుడు ఏమైందంటే సార్ చేయి చేసుకోవడానికి కారణం ఏంటంటే వాడు వల్గరు మాట్లాడితే ఏమన్నాడు, సార్ కొట్టడంలో ఇట్లా నెట్టేసింది అంతే. దాని మీద కూడా వాళ్ళు స్పందన ఏం లేదు. వాళ్ళు మా మీద కేసులు పెట్టారు పోలీసులు, కానీ వాళ్ళ మీద ఎన్నడూ కూడా చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకనే వాళ్ళు ఇంత రెచ్చిపోయినారు. అసలు ఎప్పుడైతే మా ఇంటికాడ జరిగిన విషయం కూడా మా బంగారం గుంజుకపోయారు, మా మిస్సెస్ వాళ్ళ మీద దాడి చేసిరు నైట్లు వచ్చి, ఆ కేసు పెట్టినా కానీ వాళ్ళు రిప్లై అయ్యలేదు. ఇప్పుడు ఏమంటారంటే మేము మీకు న్యాయం చేస్తాం, ఇప్పుడు మీకు కేసులు కడతాం అని అన్ని ఎంక్వైరీ చేస్తారు. నైట్ నుంచి ఇక్కడే ఉండి మాకు పికెట్ పెట్టిరు. ఇప్పుడైతే బాగానే ఉన్నది ఇప్పటి వరకు అయితే. సో ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత వివాదం జరుగుతుంది, ప్రత్యక్ష దాడులు జరుగుతున్నాయి. దయచేసి రిక్షా కార్మికులు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, మామూలు వ్యవసాయదారుడు ఊర్లలో భూములు అమ్ముకొని వచ్చి కొనుక్కున్నారు, వాళ్లకు న్యాయం కావాలి. ఇందులో ఇప్పుడు 1250 ప్లాట్లు ఉన్నాయి, 1250 మంది సఫర్ అవుతారు. ఇది మొత్తము 42 ఎకరాలు, మొత్తం 150 ఎకరాలు. కానీ ఒక పార్టును ఆయన నాదని చేస్తాను. నీదన్నప్పుడు నువ్వు వ్యవసాయ భూమి కానీ మనకు స్టే ఇచ్చారు, వానికి పాన్నక్కలు లేవు, మొటేషన్ లేదు, ఏ దాంట్లో లేదండి అతనికి. ఆయన టైటిల్ ఉన్నాక వెంకటేష్ రావాలి కదా, గుండాలు ఎందుకు వస్తారు? ఇప్పుడు వెంకటేష్ వచ్చి ఒక్క రోజు కూడా ఇక్కడ ఫీల్డ్ మీద రాడు, ఏమైనా గుండాలను పోషించుకుంటే 100 మందిని పెడతాడు. ఉంటారండి ఏ టైంలో రాడు తీసుకొని వచ్చి ఒకటే నూకేసి కూడా ప్రాబ్లం అవుతుంది సార్, అందరినీ బెదిరిస్తున్నారు. ప్లాట్స్ మమ్మల్ని నూకేసిపోయాడు. మా ఫ్లాట్లు మాకు కావాలి, మేము ఇండ్లు కట్టుకుంటాం. ఇండ్లు కట్టే సోమత కూడా మా దగ్గర లేదు. గుడిసెలు వేసుకొనైనా మా ప్రాణం అందులో తుర్తిగా ఉంటదని మేము ఆశపడుతున్నాం. మేము పేపర్స్ చూపెట్టమని మేము అందరం పేపర్స్ తీస్తున్నాం. అతను పేపర్స్ తీసుకురమ్మంటే ఇప్పుడు వస్తున్నాం, 2 రోజులు ఆగు, 1 గంట కానీ మాకు 4 గంటలు వెయిట్ చేయించుడు. వాళ్ళ పేపర్లు చూపిస్తలే సార్, మీ చూపియండి అంటారు. ముందు మీదంటున్నారు కాబట్టి మీరు చూపియండి అని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉండే 1 నిమిషం ఆగంటున్నారు కానీ చూపిస్తలేదు. మమ్మల్ని నవ్వుకోవటము కొట్టటము. 4 జేసీపీలకు ఇంతింత రాళ్లు తీసి ఇసురు కొడితే ఒక ఆయన పెద్ద మనిషి జేసీపీ అయిన ముస్సాలు ఆయన భయపడి వణుకుంటా దిగవై కింద పడ్డాడు. ఆయన పెద్ద ఆయన రాయి వచ్చి నన్ను కొడుతున్నారు. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని ఇష్టం కొట్టుకొని చేసుకుంటుంటే కూడా జేసీపీలు అద్దాలు కూడా వాళ్ళకి కొట్టిరు సార్. అక్కడ ఉన్న లేడీస్ అని కూడా చూడకుండా నెట్టేస్తూ ఉన్నారు లేడీస్ ని. కనీసం మాకు ప్లాట్ల దగ్గరికి వెళ్లి చూసుకునే విధంగా కూడా हमें 10 साल से खरीदे देखने भी नहीं आन दे रहे, देखने का आए तो भी डरा रहे. वो हमें वो पत्रा लगाए थे, वो निकाल दिए. हमें वरंगल में रहते, वो तो दूर से प्लाट देखेंगे बोल के आए तो उसमें नहीं जान दे रहे. సో సర్వే నెంబర్ 339 నుంచి 349 వరకు 10 సర్వే నెంబర్స్ ఉన్నాయి. సో 10 సర్వే నెంబర్స్ కూడా 42 ఎకరాల పైగా కూడా ఈ విస్తీర్ణంలో దాదాపు 100 మంది కూడా మధ్య తరగతి అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ వీరందరూ కూడా ఇక్కడ గతంలో ల్యాండ్ పర్చేస్ చేశారు. సో వెంకటేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రియల్టర్ కు అలాగే ఈ ఫ్లాట్ ఓనర్స్ మధ్య కూడా వివాదం జరుగుతుంది. గతంలో దాడులు జరిగాయి, తర్వాత పోచారం పోలీస్ స్టేషన్ లో కూడా పరస్పరం ఫిర్యాదులు కూడా అయితే. సో ప్రస్తుతం అయితే పోచారం పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం ఎవరైతే దాడికి పాల్పడ్డారో, మాఫియా చేతిలో దాడికి పాల్పడ్డారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరికొద్ది సేపట్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించబోతున్నారు. అలాగే ఏకశిలా వెంచర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా నిలబోతున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.